ప్రస్తుత సమాజంలో చాలామంది వ్యక్తులకు ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియదు. ముఖ్యంగా ఈ రెండింటి వ్యత్యాసం తెలియని దానివల్లే సమాజంలో ఫిలాసఫీ నడుస్తూ ఉంది. ఏంటది అంటే, మళ్ళా జన్మంటూ ఉందో లేదో ఎవరికి తెలుసు, అనుభవించు, ఎట్టబడితే అట్ట అనుభవించు. దానివల్లే ఎక్కువ అకృత్యాలు. మనం ఎప్పుడు కూడా నా శరీరం అని చెప్పి అంటాం. నేనే శరీరం అని ఎవరన్నా అంటారా చెప్పండి? నా శరీరం, నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంటిలో నేనున్నాను. నా శరీరం అంటే శరీరం నేను కాదు, శరీరానికి అతీతంగా జీవుడు ఉన్నాడు. మరణించినప్పుడు కూడా మీరు గమనించవచ్చు, శరీరం అంతా అట్లాగే ఉంది. పోయాడు 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 అంటే ఎవడు పోయాడు? శరీరం అక్కడే ఉంది కదా, అన్ని అవయవాలు అట్టే ఉన్నాయి. పోయాడు పోయాడు అంటారు. ఆ పోయినటువంటి వ్యక్తే జీవశక్తి, ఆ జీవుడు. అంటే శరీరం అన్నటువంటిది వాహనం, నడిపించేవాడు ఆత్మ, డ్రైవర్ లాంటి వాడు. ఆ డ్రైవర్ లేకపోతే వాహనం నడవదు. అదే రకంగా ఈ జీవుడు లేకపోతే ఈ శరీరంలో చైతన్యం ఉండదు. ఆత్మ యొక్క లక్షణాలు శాస్త్రాలు వర్ణిస్తాయి అన్నమాట, వివరిస్తాయి. ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు ఆత్మ ఉన్నట్టు. ఫీలింగ్ అంటే అనుభూతి, థింకింగ్ అంటే ఆలోచన, కోరిక, ఈ మూడు. ఆ మూడు ఉన్నప్పుడే ఆత్మ ఉన్నట్టు లెక్క అన్నమాట. సో ఆ మూడు ఆత్మ యొక్క లక్షణాలు. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క శరీరం అన్నటువంటిది దుస్తులు ఏ రకంగా చిరిగిపోతే నూతన దుస్తులను మనం ఎట్లాగా వేసుకుంటామో, ఈ శరీరం నశ్వరమైనప్పుడు కొత్త శరీరాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. అయితే ఈ శరీరంలో చేసినటువంటి కర్మలు మాత్రం మన వెంట వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం, అప్పులు చేసాం, ఇల్లు మారిపోయాం. అప్పులు ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? పలానా సుబ్బారావు ఇంట్లో ఉండాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎత్తుకుంటూ వస్తాడు. ఈ కర్మలు కూడా మన శరీరం మారుస్తున్నా కానీ ఆత్మతోటి కర్మలు వస్తాయి. ఇవన్నీ కూడా శాస్త్రపరంగా ఉన్నటువంటి సత్యాలు. ఇవన్నీ తెలుసుకొని దానివల్ల వ్యక్తులు ఏంటి అంటే, రేపు ఎవరు చూశాడయ్యా చేసే పాపం, అట్ట అనుకోనే ఆ పాపాలకు పర్యవసానం ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటి అంటే, ముందు జన్మలో ఎవడో మన ఫ్రెండ్ చెప్పుంటాడు, పాపం లేదు పుణ్యం లేదు అనుభవించేరా అని ఉంటాడు. వాడి మాటలని మనం నాశనం అయిపోయాం, పాపాలు చేసేసి ఇప్పుడు దాని పర్యవసానం ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తాడు, కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మషు. మంచి జన్మలు ఎత్తడానికి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు. ఇప్పుడు మెకానికల్గా ఏదైనా జరుగుతుంది అనుకోండి, అన్నీ ఒకే రకంగా ఉండాలి. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే ఒకే రకంగా ఉండరు. ఒకటి తెలివితేటలు ఒక రకంగా ఉంటాయి, ఇంకోటి తెలివితేటలు ఇంకో రకంగా ఉంటాయి. ఒకటి ఆరోగ్య పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, ఇంకోటి ఆరోగ్య పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఒకటి ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, ఇంకోటి ఆర్థిక పరిస్థితి ఇంకో రకంగా. ఈ తారతమ్యాలన్నిటికీ కారణం ఏంటి అంటే ఆ పర్టికులర్ జీవుడు చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మనకి ఇప్పుడు సందేహం కలగద్ది ఏంటంటే, మనం చాలా సీక్రెట్గా చేస్తున్నాం కదా పాపాలు, భగవంతుడికి ఎడ తెలుసు, ఆయనకి ఎడ తెలుసు? ఆయన మనం చేసే పాపాలను విట్నెస్ చేయడానికి బయట లేడు, మన లోపలే పరమాత్మ రూపంలో కూర్చొని ఉన్నాడు. అందుకనే ముండకోపనిషత్ శ్వేతేశ్వర ఉపనిషత్ చెప్తుంది,
శరీరం అనేటువంటి చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవుడు చేసే ప్రతి ఒక్క పని కూడా పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. చెడ్డ పని చేసేటప్పుడు వారిస్తూ కూడా ఉన్నాడు, వద్దు చెయ్యొద్దు అని. ఎప్పుడైనా మీరు చెడు చేసేటప్పుడు గమనించండి, హృదయంలో సంఘర్షణ జరగద్ది, వద్దు వద్దు అని ఎవరో చెప్తున్నారు. ఆ చెప్పే వ్యక్తే పరమాత్మ. కానీ మనం ఆయన మాటలు లెక్క చేయకుండా మనం చేసేస్తాం, దాని పర్యవసానం దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. సో పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు. అందుకనే కనకదాస్ అని చెప్పి మన అన్నమాచార్యులాగా కర్ణాటకలో ఒక వాగ్గేయకారుడు, గొప్ప భక్తుడు. ఆయన జన్మతః శూద్రుడుగా పుట్టాడు. అందుకని ఆయన తోటి ఉన్నటువంటి గురుబాయులు అంటే తోటి శిష్యులందరూ కూడా ఆయన తక్కువగా చూసేవారు. ఒకరోజు వారందరికీ కూడా గురువు గారు వ్యాసతీర్థుల వారు. వ్యాసతీర్థుల వారు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుని యొక్క అవతారం. ఆయన శిష్యులందరూ కూర్చొని ఉంటే తలా ఒక అరటి పండిస్తాడు. ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినేసి రండి అని చెప్తాడు. అందరు వెళ్ళిపోయి అరటి పండు తినేసి మూతులు దుడుచుకుంటా వస్తారు. అప్పుడు వ్యాసతీర్థులు వారు అడుగుతారు ఒకడిని, నువ్వు ఎక్కడ తిన్నావు అంటాడు. గురువుగారు గదిలోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బంధించేసి తిన్నాను, ఎవ్వడు చూడలేదంటాడు. ఇంకోటి అడుగుతాడు, నువ్వెక్కడరా తిన్నావు అంటాడు. గురువుగారు బావి లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవ్వరు చూడలేదంటాడు. ఇంకోటి అడుగుతాడు, నువ్వెక్కడరా తిన్నావు అంటాడు. పొద లోపలికి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఎవరు చూడలేదంటాడు. కానీ కనకదాసులు వారి చేతిలో అట్లాగే ఉంది అరటిపండు. ఏనాయనా నువ్వు తినలేదు అరటిపండు అన్నాడు. అప్పుడు కనకదాసు చెప్పాడు, ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినమన్నారు. ఆ సర్వవ్యాపకుడు పరమాత్మ, ఆయన చూడని ప్రదేశమే లేదు, అందుకని తినలేక తీసుకుని వచ్చేస్తాను. ఆ పరమాత్మ చూడని ప్రదేశమే లేదు. ఇంతకు ముందు జనాలు పాపాలు చేయకుండా ఉండేవాళ్ళు అంటే కారణం ఏంటి అంటే ఈ తత్వం నరనరంలో జీర్ణించుకుని ఉండింది. ఎందువల్ల అంటే పరమాత్మ ఆయన చూడని ప్రదేశం లేదు, నేను తప్పు చేస్తే దానికి శిక్ష పడుతుంది, అటువంటిప్పుడు తప్పు చేయడం దేనికి, శిక్ష పడడం దేనికి, కష్టాలు అనుభవించడం దేనికి అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ధర్మరాజు మహాభారతంలో ఇంకోటి అడుగుతాడు ఎవరిని, భీష్ముడిని. ఎవడైనా తప్పు చేస్తే వాడికి శిక్ష పడకుండా ఉండాలంటే ఏంటి ఉపాయం అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, 12 మంది సాక్షులు లేనటువంటి ప్రదేశంలో వాడు తప్పు చేస్తే వాడికి శిక్ష పడదు అంటాడు. అప్పుడు ధర్మరాజు ఆతృతగా అడుగుతాడు, ఎవరా 12 మంది సాక్షులు, ఎవరా 12 మంది సాక్షులు అంటాడు. అప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడు, భూమి, ఆకాశము, గాలి, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వీళ్ళందరని లిస్టు చెప్తాడు. అంటే మీరు పాపం చేసేటప్పుడు గాలి లేని ప్రదేశంలో పాపం చేస్తే అప్పుడు మీకు శిక్ష పడదు. గాలి లేని ప్రదేశం ఉంటుందా? గాలి లేకపోతే నువ్వే ఉండవు కదా పాపం చేయడానికి. గాలి లేకపోతే నువ్వే ఉండవు పాపం చేయడానికి. భూమి మీద లేకుండా పాపం చేస్తే మళ్ళీ శిక్ష పడదు. మరి భూమి మీద లేకుండా నువ్వు పాపం చేయగలవా? సూర్యుడు చంద్రుడు లేకుండా పాపం చేయగలవా? దిక్కులు లేకుండా పాపం చేయగలవా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పాపం చేసినా వీళ్ళల్లో ఎవరో ఒకరు సాక్షి ఉంటారు, నువ్వు ఖచ్చితంగా శిక్షింపబడతావు అని అర్థం.